హాయ్ అండి అందరికీ. ఈరోజు నేనైతే ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఇలా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. నేనైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ పెట్టి వెయిట్ చేశానండి. అవి వేడయ్యేలోపు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, 4 టమాటోలు, 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలండి. ఇలా సన్నగా చాప్ చేసిన వాటిని పక్కన పెట్టేసి, ఇందాక నేనైతే ఇక్కడ 2 మ్యాగీ ప్యాకెట్స్, ఒక విప్పి ప్యాకెట్ తీసుకున్నాను. మొత్తం 3 తీసుకున్నాను. వాటిలో ఉన్న స్పైసెస్ మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. దాంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ వేసి అన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టేశానండి. ఇందాక వేడి నీళ్ళు స్టవ్ మీద వేడి అవ్వగా ఆపేసాను కదండి, వాటిలో ఈ మ్యాగీ ప్యాకెట్స్ కూడా వేసేసాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇందాక మనం చాప్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇదిగోండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాయంటే, ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలంటే దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి అలా వదిలేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడైతే నేనైతే ఇందాక మ్యాగీ మసాలా, ధనియాల పౌడర్ అవన్నీ వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. అవన్నీ మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నాకైతే ఇక్కడ ఫ్రై అయిపోయాయి. నేను దీంట్లో ఇప్పుడు 1 కప్ రైస్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇదిగోండి 1 కప్ రైస్ వేసాక దాన్ని కూడా, ఆ రైస్ని కూడా బాగా మసాలా పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఇప్పుడు మనం మ్యాగీ వేసుకుందామండి. ఇందాక వేడి నీళ్ళు పెట్టి మ్యాగీ వేసేసాం కదా, అది ఒక 5 మినిట్స్ ఆగాక వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి నేను. తర్వాత ఇదిగోండి ఈ రైస్లో వేసేసి మ్యాగీకి కూడా మసాలా బాగా పట్టేటట్టు బాగా ఫ్రై చేద్దామండి. నా దగ్గర అయితే ఫోర్క్ లేదు, అందుకని నేనైతే ఇక్కడ గరిటతో కలుపుతున్నానండి. మీ దగ్గర ఫోక్స్ ఉంటే ఫోక్స్ మాత్రం యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ మసాలా మొత్తం పట్టేసింది అనేది, నేనైతే ఇక్కడ లెమన్ అయితే వాడుతున్నానండి. మీకు ఇష్టం అంటే లెమన్ కావాలంటే వాడుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. లెమన్ కూడా బాగా కలిసిపోయాక ఒక 5 మినిట్స్ అండి అలా తిప్పుతూనే ఉండండి. అందుకే నేను దీన్ని ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ అంటారు. ఇదిగోండి నేనైతే ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేస్తున్నానండి. నాకైతే చివరికి ఇదిగోండి ఇలా రెడీ అయింది. చాలా టేస్ట్ బాగుంది. మీరు